ఏదోలా ఉంది వేళనాలు. నాన్నా ఏంట్రా? అది ఎలా అడిగేది? ఏం లేదులే నాన్నా. ఏన్నానా? పాకెట్ మనీ కావాలా? అవునన్నా. ఎంత కావాలరా? ఎంతంటే 500. 500 ఇలారా, రారా. చూడు, నువ్వు కాలేజీకి పోతావు, అక్కడ ఫ్రెండ్స్తో క్యాంటీన్లో కూర్చుంటావు, ఏమైనా తింటావు. అదయ్యాక ఫ్రెండ్స్తో సినిమాకి పోతావు, అక్కడ పాప్కార్న్ కాస్ట్లీ. 500 ఏం సరిపోతాయిరా? ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పొచ్చుగా, ఈ హరికదంతా ఎందుకు? తీసుకో 2000, ఎంజాయ్. నాన్న ఏంటి నాన్న అంత కష్టపడుతున్నారు? నేనున్నానుగా గుండీలు పెట్టడానికి. చిరంజీవిలా ఉన్నావు నాన్న. ఏరా, పాకెట్ మనీ ఏమైనా కావాలా? స్వీట్ డాడీ కరెక్ట్ గా గెస్ చేశారు. ఓవర్ యాక్షన్ చాలు. ఎంత కావాలి? 2 బీర్లు, చికెన్. 500. 500? అది 50 రూపాయలు నాన్న. రేయ్, 500 విలువ తెలుసా నీకు? మా రోజుల్లో 50 రూపాయలంటే 2 నెలలు ఇల్లు గడిచేది. నీకు ఒక్క పూటకి 50 కావాలా? నీ నాన్న రేయ్, తీసుకో. వద్దు నాన్నోయ్, నీకు దండం. నా సోమ్ ఇక్కడ పక్కింటికి వచ్చేసానా? ఏయ్, గుడ్ ఈవినింగ్ డాడ్. తాగొచ్చావా? నో డాడ్, నో. నిజం చెప్పు. ఓన్లీ 90. నా ఊపిరివి నా నాను నా ప్రాణం అని. రేయ్, నువ్వు ఒక్కడవే పార్టీ చేసుకున్నావా? నాకేదిరా? 1 minute డాడ్. Cheers. Cheers. ఏయ్, వెయ్యరా సాంగ్. ఏమండి, ఏంటే సౌండ్స్? ఏం లేదు మమ్మీ, గుడ్ నైట్. ఏంట్రా ఎంత కొంప కొడుతుందో? నాన్న కనిపిస్తే ఎలా మేనేజ్ చేయాలి? ఎవరు తెలిస్తేనే కదా తెలిసేది. మౌన వ్రతం చేద్దాం. ఏరా, తాగొచ్చావా? మౌనవ్రతమా? సరే, పోయి పడుకో. ఏంటి, గుడ్ నైటా? సరే పో. ఏంట్రా తలనొప్పి? విస్కీ కావాలా? బ్రాందీ కావాలా? లార్జ్ విస్కీ విత్ ఐస్ క్యూబ్స్. అయ్యో నాన్న, నా కొడక, రాత్రి తాగొచ్చింది చాలక విస్కీ కావాలా? రారా, చెప్తాను.
అంత క్లోజ్ అయిపోతే నాన్న భయం వేస్తుంది. పిచ్చి నా కొడకా. నాన్న నేను తాగలేదు. ఎవరు చెప్పారు నీతో నేను తాగానని? ఓ, రాత్రి సార్ ఏం చేశారో గుర్తుందా? రాత్రి ఏం చేశాను? తిని పడుకున్నాను అంతే కదా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూడు. ఫ్లాష్ బ్యాకా? రేయ్, ఏంట్రీ అవతారం? డాడ్ నేను మన ఇంటికే వెళ్తున్నాను డాడ్. మీరేం చేస్తున్నారు? రండి నేను డ్రాప్ చేస్తాను. హలో ఏదప్పగా మా నాన్నని డ్రాప్ చేయాలి. ఇంత ఓవరాక్టింగ్ చేశానా? ఎలారా మేనేజ్ చేసేది? ఈయనేంది ఇంకా ఫ్లాష్ బ్యాక్ లోనే ఉన్నాడా? సీన్ కంటిన్యూటీ ఉందా ఏంటి? అయ్యో కాళ్ళి అంతా నీళ్ళు వచ్చేసాయి. పక్కింటి ఆంటీని కాపాడాలి. రేయ్, ఏం చేస్తున్నావురా? డాడ్ ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి. మూసీ నదికి వరద వచ్చింది. అయ్యో నీకు అసలే ఈత రాదు కదా, నేను కాపాడుతాను డాడీ. రండి రేయ్, ఎదవా, రండి డాడీ, నేను వదలరా కాపాడుతాను. గుర్తొచ్చిందరా బాడుకావ్? నాన్నా ఏంటి నాన్న చెప్పు. నాకు కాలేజ్ బస్ లో పోవడం చాలా ప్రాబ్లంగా ఉంది నాన్న. నా ఫ్రెండ్స్ అంతా బైక్ లో వస్తారు. నాకు కూడా బైక్ కొనిస్తే. అవునరా, నీకు బైక్ లేదు కదా. అడగలేదే నాన్న. సరే పద, ఇప్పుడే పోయి బైక్ కొందాం. నాన్న నిజంగానా? అవునరా, నీకు ఏ బైక్ అంటే ఇష్టమో చెప్పు. అది మంచి మైలేజ్ వచ్చే ఆ స్ప్లెండర్ గానీ ప్యాషన్ గానీ ఏదేనా? కాలేజీ కుర్రాళ్ళకి అలాంటి బైక్ ఏంట్రా? నువ్వు బుల్లెట్ గాని లేదా పల్సర్ గాని తీసుకో. నాన్న నిజంగానే చెప్తున్నావు కదా? అరే, నా కొడుక్కి నేను కాకపోతే ఇంకెవర్రా కొంటారు? ఒక నిమిషం ఉండు. ఏంట్రా నవ్వుతున్నావా? నా ఎమోషన్ నీకు కామెడీలు అనిపించిందా? నానా ఆ, కాలేజీకి బస్ లో పోను. నాకు కొత్త బైక్ కొనివ్వు. కొత్త బైకా? రేయ్, మా రోజుల్లో నేను 15 కిలోమీటర్లు నడిచిపోయేవాడిని తెలుసా? పక్క వీధిలో కాలేజీకి బైక్ కావాలా? నానా అదంతా ఆ రోజుల్లో. అదంతా కాదు, నాకు బైక్ కొనిస్తావా లేదా? రేయ్, మూసుకొని పోరా. నాన్న నాకు బండి కొనివ్వలేదనుకో. ఏం చేస్తావురా? ఎంత సడన్ గా అడిగితే ఏం చెప్పాలి? నువ్వు బండి కొనేకపోతే నేను భోజనం మానేస్తాను. పోరా రేయ్. నానా నేను నిజంగానే చెప్తున్నా, బండి కొనేకపోతే అన్నం ముట్టుకోను. మంచి డెసిషన్ రా, క్యారియన్. బండి కొనేకపోతే స్నానం చేయనని చెప్పినా బాగుండేది. అనవసరంగా కమిట్ అయ్యాను. బిర్యానీయా? అనవసరంగా బిల్డప్ ఇచ్చానే. ఇప్పుడేం చేసేది? ఒక పని చేద్దాం. నాన్న బైక్ ఎందుకులే నాన్న, అసలే పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి కదా. ఇవాళ సండే బిర్యానీ స్పెషల్. సండే తినకపోతే ఎలాగా? నాన్న నాకేది బిర్యానీ? నువ్వు మానేసావు కదరా, అందుకే నాకు మాత్రమే చేసుకున్నాను. ఫాదర్. అవును నేను మానేశాను. మాట అంటే మాటే. అయ్యో అనవసరంగా బిల్డప్పిచ్చి ఆకలితో చచ్చేట్టున్నాడే. దేవుడా డాడీ. ఇక సిగ్గు లజ్జ వదిలేసి కాళ్ళ మీద పడాల్సిందే. ఇంకదే చేస్తాను. అయ్యో డాడీ, ఆకలితో చచ్చేలా ఉన్నాను డాడీ. ఓ మటన్ బిర్యానీ పెట్టించు డాడీ. బైక్ కావాలన్నావు అయ్యో కదరా? జీవితంలో ఇంకెప్పుడు బైక్ అడగను, కనీసం ఓ ఫుల్ మీల్స్ అన్న పెట్టించు డాడీ. ఇంట్లో వంట చేయలేదు, తీసుకో. ఈ 20 రూపాయలతో హోటల్లో ఇడ్లీ తిను. 2 రోజులుగా తిండి లేక పడి ఉంటే చేతిలో 20 పెడతావా? నువ్వు డాడీనా కేడీనా? ఏంట్రా గొడుగుతున్నా? ఇడ్లీ ఇడ్లీ. డాడీ త్వరగా రా డాడీ. డాడ్ లుకింగ్ యంగ్. అవును ఇప్పుడు మనం మల్టీప్లెక్స్ కి పోతున్నామా? మల్టీప్లెక్స్ లో ఏముందిరా మన్ను?
లోకల్ థియేటర్కి పోదాం. అక్కడ విజిల్స్ వేసుకోవచ్చు, డాన్స్ చేసుకోవచ్చు, గోల గోల చేయొచ్చు. పద పద, నేను తోలుతా బండి. నానా లేట్ అవుతుంది, త్వరగా రా. నాన్నా ఈ పక్క వీధికెందుకు హెల్మెట్? రేయ్, సేఫ్టీ ఫస్ట్ పెట్టుకో. సరే, చూసుకో. కూర్చో. రే స్లోగా పోనీ. ఏంటా స్పీడ్? నానా స్లోగా నడుపుతున్నా, సైలెంట్ కూర్చో. మెల్లగా పోనీ. డాడీ నాకు తెలుసు. చూడు, టార్చర్ పెట్టద్దు. బ్రేక్ వేయ్. బా నువ్వు కామ్గా కూర్చోనా? లెఫ్ట్ కి చూడరా. రైట్. నెమ్మదిగా పోనీ. ఆపు. ముందు బండి ఆపు. నానా ఏమైంది నానా? రేయ్, ఏంట్రా స్పీడ్? నాన్న 40 కూడా దాటలేదు. సేఫ్టీ ఫస్ట్. నువ్వు వెనక్కిరా ముందు. నాన్న త్వరగా పోనీ నాన్న. సేఫ్టీ ఫస్ట్. చెప్పరా? స్టార్ట్ అయిందా? డాడీ మూవీ స్టార్ట్ అయిపోయిందట, తొందరగా పోనీ. సేఫ్టీ ఫస్ట్. రే వస్తున్నా, ఆగ్రా. సరే పెట్టు. ఏంటి ఇంటర్వెల్ పడిందా? నాన్న బండి ఆపు. ఏమైందిరా? ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఇంకా సగం ఉంది కదా, చూద్దాం పద. రారా, ఎక్కడ పోతున్నావు? ఐ హేట్ యు. నాన్న ఆయన మాట్లాడడు అనుకుంటాం, కానీ మన జీవితాన్ని మొత్తం ఒకే డైలాగ్ లేకుండా రాసేస్తాడు. అమ్మ ప్రేమను చూపిస్తే నాన్న బాధ్యతను మోస్తాడు. మన కలలకు రెక్కలు వేయడానికి తన కలల్ని దాచిపెట్టేసే మనిషి. చిన్నప్పుడెప్పుడో సైకిల్ వెనక నుంచి వదిలేసిన క్షణం గుర్తుందా? మనకి అది ధైర్యం, ఆయనకి అది భయం. కానీ ఆ భయాన్నే జయించి మనని ముందుకు తోసినవాడు నాన్న. మన తప్పులకి ఎక్కువగా మాట్లాడడు, కాస్త గట్టిగా చూస్తాడు. అది చాలు. ఆ చూపులోనే మన జీవితానికి శిక్షణ రెండూ ఉంటాయి. ఈ రోజు మనం నిలబడి ఉన్నామంటే వెనక ఎవరో పడ్డారు, ఆయనే నాన్న. అందుకే నాన్నకి థ్యాంక్స్ చెప్పడం కాదు, మన జీవితాన్ని బాగుగా నడపడం, అదే నిజమైన సలాం.